మీకు చాలా కోపంగా ఉంది, ఎందుకంటే మీకు ఒక వీడియో చూపించమాట. ఏ వీడియో చూపిస్తే నీకు ఎంత కోపం వచ్చింది చెప్పి? ఈమెకి చెప్పకుండా నైట్ అందరూ సినిమాకి వెళ్ళిపోయారు. అమ్ము బబ్బు మెయిన్ అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. టికెట్లు బుక్ చేసింది హర్ష, తెలుసా నీకు ఆ విషయం? ఇది తప్పు అసలు నువ్వు గుర్తురాలి నిజం చెప్పా. అరే ఓడితో ఒప్పుతుంది ఈమె తోడా ఆమె తోడా అగో విన్నావా విన్నావా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? సోనం ఇగో మా తప్పేం లేదు సోనం, మేము ఆల్రెడీ చెప్పాము. ఆయనకి ఇంత కూడా లేదు, ఆయనకి ఎందుకు మళ్ళా నేను ఆయన వెనకాల పడ్డట్టు అవుతుంది ఊరికే. వీడియో వచ్చేసండి ఈమె చాలా కోపంగా ఉంది, ఎందుకంటే ఈమెకు ఒక వీడియో చూపించమాట. ఏ వీడియో చూపిస్తే నీకు ఎంత కోపం వచ్చింది చెప్పి? ఈమెకి చెప్పకుండా నైట్ అందరూ సినిమాకి వెళ్ళిపోయారు. అమ్ము బబ్బు మెయిన్ ఈమె కూడా వస్తుంది, కానీ ఏమని చెప్పారంటే అందరూ బాయ్స్ వెళ్తున్నారు, గర్ల్స్ ఎవరిని తీసుకెళ్తారు అని చెప్తే ఈమె ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఈమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ సినిమాకి వెళ్ళిపోయారు. నేను వస్తా అంటే ఏమొద్దు అందరం బాయ్స్ వచ్చినాం అని అన్నట్టు తీసుకోండి, మళ్ళీ ఆమెను తీసుకొని పోయిండు. మళ్ళీ నాకు చెప్పని కూడా చెప్పలేదు, చూస్తే స్నాప్లు పెడుతుంది ఇట్లా దిగి ఫోటోలు. నువ్వు కూడా పోయినావు, నువ్వేం చలా? నేను పోలే, నేను ఎందుకు పోతా సినిమాలు అంటే చూడ. కానీ నేను చూసిన సినిమా ఎంత చెత్త సినిమా అంటే. మళ్ళీ ఎట్లా తెలుసు? నువ్వు కూడా పోయినావు, వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని పోయి నన్ను పట్టుకొని పోను. ఆయన మెయిన్ గా ఆమెను తీసుకొని పోయిండు, పక్కన అవసరం పెట్టుకోండి. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా లైఫ్ లో ఎప్పుడు సినిమాకి వెళ్ళకూడదని చెప్పి ఇంట్రెస్ట్ పోయింది. అంత సినిమా, అంత గొప్ప సినిమా, అందరికి నచ్చింది. అందుకు అట్లనే అంత గొప్ప సినిమా అది. మాకు మైండ్ లేదో మరి మీకు మైండ్ లేదో అర్థం కాలేదు. రైట్, మరి ఇప్పుడు అడుగుతావా? అబ్బుని పిలిపిస్తా. పిలు పోయిరు కదా నిన్న అందరు కలిసి సినిమాకి. అయితే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా సినిమాకి పోయారని చెప్పి? నేను వస్తా అంటే ఫస్ట్ ఏమన్నాడు, బబ్బు ఏమొద్దు, ఎవరు వస్తలేరు, హారికక్క కూడా వస్తలేరు అని అన్నాడు. సడన్ లో వెళ్ళిపోయినాము, మరి సడన్ గా పోయినాము. ఇప్పుడు ఏమైంది మరి? వీడియో పెట్టేందుకు అడుగుతున్నావు? నన్ను కూడా తీసుకోవాలి కదా. తీసుకోపోవాలని అంటే నువ్వు ఆ నైట్ మళ్ళీ నిన్ను పిక్ చేసుకోవడం ఎందుకని వెళ్ళిపోయినాం మేమందరము. ఈయన ఉన్నా కదా, నువ్వు మల్కాజ్గిరిలో ఉన్నావు సోనం, మేమందరం ఈయనే ఉన్నాము. వస్తుండే నేను కూడా, మీరందరూ దానికి కూడా నీ వెళ్తే బాగాలేదు కాదు, ఈమె వెళ్తే బాగాలేదు ఒక 2 months నుంచి. ఎందుకు నైట్ పూట మళ్ళీ నిన్ను తిప్పి మళ్ళీ నీకేమైనా అయిపోతుందని ఆలోచించి తీసుకోలేదు. నువ్వు ఎందుకు ఇట్లా తయారైతున్నావు? ప్రతి దానికి ఏడవడం మలగడం ఇవన్నీ ఎందుకు? ఈ మొండి లెక్కలేదు. సినిమాలు తీసుకోవాలంటే పో, మళ్ళీ తీసుకోపోయాలా? సినిమా తీసుకోవాలంటే ఏమన్నావు? ఎవరు వస్తలేరా నన్ను? ఏందమ్మా నేను వెళ్ళింది సినిమాకి ఎప్పుడు నేను సినిమా పోలే పోయినా సినిమా పోయినా చూసినా బాబు, నేను చూసిందే ఆయన మరి పోలేదని చెప్తావు. స్నాప్ పెట్టిందంట, మరి చూసిందంట. వెళ్ళిందని అన్ని స్నాప్ పెడతా ఎందుకో? నేను అయినా రానలేవు స్నాప్, ఆమెకు నేను ఎందుకు పెట్టినా? రాలేదు మళ్ళా చెప్పొచ్చుకుందా? చూసి స్నాప్ పెట్టింది. ఆమె ఈయన పక్క పక్కన కూర్చొని నవ్వుకుంటా సినిమా చూస్తాను. చూసాను స్టోరీ పెట్టినవేమో. నిన్న సినిమా పోయినా నేను, నిన్న సినిమా పోయినాం కదా మనం. అయితే ఈమె స్నాప్ పెడుతుంది, మీకు తెలిసిపోయింది. స్నాప్ ఎందుకని ఆయన నా పక్కన కూర్చోలే, మధ్యలో ఇంటర్వ్యూ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇద్దరు నవ్వుకుంటా ఫోన్ అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటే పిచ్చిదాన్ని చూస్తున్నాను. అట్లా కాలేదు. ఇప్పుడు చాలా చేసినట్టు గుర్తులేదు మరి. చూడు నువ్వు ఎందుకు పోయినావు?
ఉంటే మన వల్ల ఉండాలి. నువ్వు ఇప్పుడు స్టోరీ పెట్టడం వల్ల తెలిసింది ఆమె ఎంత బాగా. అదే మరి స్నాప్ స్టోరీ కాదు. ఏడవైనా రాత్రి మంది తినిపోయినావు కదా సోనం, మంది తినిపోయినావు రాత్రి. మీరు పెట్టిరు కదా, మీరు పోయి కదా, నేను మాకు ఆకలి అవుతుండే రాత్రి తిండి లేకుండా వండుకున్నాం మేము. ఆయన నీకు అన్ని చెప్పేవాళ్ళు ఆడు పోయినా మళ్ళీ అందరికి చెప్పాలి నీకు ఆడ ఓటున్నా ఫ్రెండ్షిప్ చేస్తే కష్టమే, సినిమా పోయినా కష్టమే. ఏంది నీది మంది తినిపించినావు మాకు ఆకలి ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. చెప్పాలి సంలయించాలి, హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడు. నువ్వు పాయింట్లు పట్టకు. జ్వరం వచ్చింది ప్రేమ ఎప్పుడు తిండే కావాలా జోకేసి అరే రారా బాబు ఏంద్రా ట్రాక్టర్ మాకు ఇప్పుడు ఏం సినిమా తీసుకోవాలి పైసలు అర్థం చేసుకో. పైసలు ఏముంది గుర్తు చేసి ఏమన్నా గుర్తు చేసిండ్రా. నేను గుర్తు చేసి ఏమన్నా తెలుసా, సోనంకి జ్వరం వచ్చింది ఎందుకన్నా తీసుకోవడం అనడం వల్లనే నేను తీసుకోపోలే అంతే. కానీ లేదు నేను ఎవరికెవరు పెట్టిందని అడుగుతున్నావు. అందరికా ఎవరు పెట్టుకున్నారు? చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గొడవ పెట్టి నన్ను దూరం చేద్దాం అనుకుంటుంది. దూరం చేయాలి. నన్ను కాదు సినిమాకి నన్ను కాదు మళ్ళీ గుర్తుకు రాలేదండి. అసలుకే గుర్తు ఏడికి అరే సినిమాకి తీసుకోమంటారేమన్నా తీసుకోమంటే అరే మరి పోయినావు కదా, ఏందాడు సినిమా వేడ తీసుకోతాడు బాత్రూమ్ ఏందమ్మా బాధ ఏంటంటే అమ్ముల్ని ఎందుకు తీసుకోవాలి, నన్ను ఎందుకు తీసుకోలేదు. తీసుకోతారు బరాబర్. ఇలా కూడా పోదాం బయటికి పోదాం. ఎంతమంది ఆడలకు జోడలేస్తాడు రాయిడ చూడినే. అంటే అందరినీ తీసుకోయినా మళ్ళీ అమ్మని కూడా తీసుకోపోయినా. నేను తీసుకోవాలి నేను ఒక్కదాన్ని వచ్చేసి మళ్ళీ నన్ను కూడా పట్టుకోతే ఏమైతుందో తెలిసి నేనే పోకపోకపోయినా నేను వస్తానా రానా తీసుకోపోయారు వాళ్ళు. సరే అందరు వస్తారు. సోనమ్మ అప్పటికే టైం అయిపోయింది, 9 అయిపోయింది అప్పటికే. షో 9 అన్న సినిమా ఇంట్రెస్ట్ లేక ఇంటర్వెల్ వచ్చాను నేను బయటికి. మరి అలాంటి తీసుకోపోరా ఇప్పుడు ఈమె ఇప్పుడు ఒకటే బాధరా భయ్. ఎవరు సోనం మన టీం మెంబర్స్ రా భయ్. అమ్మని ఎట్లా తీసుకోవచ్చు, సోనం ఎట్లా వీడు అందరు సోనం ఎట్లా తీసుకోతా అంటారు. అందరు వచ్చారు సినిమాకి, నేను ఒక్కరి మీద కొడుతున్నా. అందరిది తప్పు ఉంది. నేను కూడా ఒప్పుకుంటున్నా. నీకు విషయం తెలుసా, అందరికి నీకు చెప్పొద్దు అని చెప్పింది హర్ష. టికెట్లు బుక్ చేసింది హర్ష తెలుసా. నీకు ఆ విషయం ఇది తప్పి ఇది తప్పు. అసలు నువ్వు గుర్తురాలి నిజం చెప్పాలి. నువ్వు ఎందుకు వస్తావు కాదు, ఈమె ఎందుకు అసలు నువ్వు ఏం చేస్తావు సినిమాకి వచ్చి ఏం చేస్తావు? మేము సినిమా వచ్చాం ఇట్లా టీవీ ఉంది టీవీలో చూసుకో. ఇట్లా పని ఉంది పని వేసుకో. షేర్ వచ్చింది కూడా తీసుకోవాలి సినిమా. ఏమైనా సినిమా ఓమా ఆడిలా తీసుకోవడం నేను తీసుకోవడం పిలుస్తాం మనకి. ఎట్లుంటది మరి మనతోని మాట అన్నాడు సోనం. మాట అన్నా నేనేమన్నా మాట అన్నా తీసుకోతే మంచిది అన్న. ఒరిమే
కాదా మామ సింహమా అది ఎవరో తెలియదా ఎవరంటున్నావు గుర్తుపెట్టుకోలేదు పెట్టుకుంటా కాల్చుకోరా ఆమె వాంటే ఏమన్నా తెలుసా కావాల్చుకోరా ఆ మొద్దు సోనం ఆమె ఈమె వాళ్ళని తీసుకోలేదు మరి ఆమె చెప్పొద్దనేది చెప్పిన ఈ సోనం వచ్చింది అనుకో బబ్బు పక్క సోనం వచ్చింది అనుకో బబ్బు పక్కన నన్ను కూర్చొని కదరా నాయన ఆమె అంటే ఏడుస్తుంది సినిమాలో కూడా ఎట్లా తెలుసా మేము అందరం ఒకసారి కూర్చుంటే పక్కన పక్కన కూడా కూర్చుంది అవసరం మీరు అట్లా పుల్లలు పెట్టకుండా ఆ పుల్లలేదు ఉన్నది చెప్తున్నా ఉన్నది చెప్పాలి సరే తీసుకోవద్దా నీకెందుకు నిన్న వచ్చింది సోనం మరి ఘోరంగా ఉంది ఇది ఆమె వస్తాను రావా నిన్న అన్నది కదా ఆమె వస్తాను రావా ఆమె నిన్న అన్నదా ఆమె వస్తాను రావా అంతే అయితే నువ్వు ఈరోజు రాకు మేము ఈరోజు పోతాం రేపు రాను ఇంకేంది రాకాదం అయిపోయింది అరే నీకు ఎందుకమ్మా వాడు పర్సనల్ లైఫ్ వాడి ఫ్రెండ్ వాడు దిగుతాడు నువ్వు చెల్లేవి అక్క అన్నాడు కదా అరే నువ్వు మంచివా అరా నువ్వు ఈరా ఇది కూడా దీంతో కూడా కొట్టాడు నేనే దగ్గర కొట్టుకొని తీసుకోవాలి ఫస్ట్ అయిపోతుంది బాబు ఏదొక సినిమా పట్టుకో అయిపోతుంది అంటే లొల్లి పోతుందని తీసుకోవచ్చు సోనం మరి గొడవ అమ్మ కూడా వస్తుంది మరి అమ్మ కూడా స్పందన మరీ అంత కలిసి సినిమా చూడొద్దా చేసిందంటే ఈమెనే అవును అది అది ఎట్లా తీసుకొస్తా ఈమెనే చేసిందంతా ఏదో ఆగమాగంలో మర్చిపోయినా స్పందన ఇప్పుడు చూసినా ఏమన్నది ఆ పోనీరా పోయి తీసుకో అంటే అంటే ఏంది ఈమెనే మొత్తం చేస్తుంది పప్పుని అసలు నీ గూళ్ళు పెరిగిన మెదడు పెరగలేదురా యాదవ సపోర్ట్ చేస్తాను మమ్మల్ని నీకు తెలియనికనే స్నాప్ పెట్టింది మళ్ళా పెట్టొద్దని అందరు చెప్పారు పట్టింపు కూడా రాత్రి అంతా బయటికి తీసుకో స్పందన సినిమా పంపి నువ్వు సినిమా పోతానంట అరే అరే ఓడితో ఓపుతుంది ఈమెతో ఆమెతోడా అగో విన్నావా విన్నావా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనిపిస్తుంది అర్థంలో చేయడు ఇప్పుడు గంట ఆడ కూర్చొని ఏడుస్తుంది గంట ఆ మూల కూర్చొని ఏడుస్తుంది ఆ బాత్రూమ్ లో గంట ఏడుస్తుంది వీడు దాన్ని తట్టుకోలేక ఈడ చాక్లెట్ పట్టుకొస్తాడు చిన్నది చెప్పి చాక్లెట్ తీసుకురా ఆల్రెడీ టికెట్ ఆమెగా చేసింది తెలియాలనే ఆమె ఏడు వాళ్ళనే పెట్టింది నువ్వు అవుతుందా మరి ఇంత పంచాయతీ ఎందుకు పెట్టింది రే 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 ఏంట్రా ఇది నేను తీసుకోపోతా అందరూ ఒకటి వేరే మన ఇద్దరం పోదాం వర్షం వస్తావా మనం మనం ఒకటి మీరు అందరూ వేరు కదా సోనం ఇగో మా తప్పేం లేదు సోనం మేము ఆల్రెడీ ఆయనకి ఇంత కూడా లేదు ఆయనకి ఎందుకు మళ్ళా నేను ఆయన వెనకాల పడ్డట్టు అవుతుంది ఊరికే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడినా మళ్ళీ
చెయ్యి. వాడనే వాడ స్నాప్ అయిపోతుంది ఒకటి సినిమానే కదా. అరే రారా బే, అరే తీసుకోవద్దా అని చెప్పురా బే. తీసుకోదా చిరాగ్గా చెప్తుండు. అట్లా చిరాకు సినిమా పోదాం రాత్రి. వద్దురా బాబు. పెడితే ఇంత పెద్ద లోలే నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. నీ బాధపడతా అమ్మ వచ్చిన అమ్మ టికెట్లు బుక్ చేయి. నేను బుక్ చేస్తా. ఇప్పుడే చేసేస్తాను. థియేటర్ ఓనర్కి ఫోన్ చేయాలి. థియేటర్ అవసరం లేదు. కాదు ఇప్పుడు సోనం అమ్ము రావద్దా చెప్పరా? అరే ఇక్కడ మాట్లాడరా. అమ్మ కూడా వస్తుంది ఇక. రానట్టుంది కదా మళ్ళా. అరే ఇది తప్ప అమ్ములు. అరే ఏదో తెలియక తీసుకపోయి అయిపోయింది. నువ్వు అమ్మ వస్తారా అంటే కరెక్ట్ కాదు కదా. నీకు ఆమెతో అందుకే రానట్టున్నా సంబంధం లేదు కదా. ఆమె ఎట్లన్నా ఉండండి రా. అయినా నీకు తెలియలేదు ఆమె పక్క కూర్చుంటే ఎట్లా కూర్చున్నావు స్పందన? నేను చూడలే ఆ ముగ్గురు కలిసి ఇట్లా ఇట్లా పెట్టినా కానీ ఆమెకు పెట్టాలి. రాత్రి తెలిసిందంట. నేనంతా పంచాయతీలు పెట్టనీకనే ఉంటుంది. నువ్వు పుల్లలు పెట్టని మాట్లాడలే కొట్టేస్తా. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. చేసినంత కొట్లాటలు ఒకటి గమనిస్తారు నరేష్ ఇంకా స్పందన మ్యాచింగ్ వేసుకొచ్చుకోరు అనమాట. రాత్రి కాదు. అరే ఎవరెవరు సోనం అయితే వస్తుంది. మేము ఇద్దరం పోతాం. అంటే నేను ఎక్కడికి పోతా మళ్ళీ ఇప్పుడు? చెప్పు సమాధానం చెప్పురా. నేను చెప్పలేను. అరే ఒక్కటే పోతాను ఎట్లా అంటావు? మరి మళ్ళీ రేపొద్దు ఆమె పంచాయతీ. ముగ్గురం పోదాం. అరే మరి ఇర్ఫాన్ రా. ఇర్ఫాన్ సినిమా టికెట్ బుక్ చేద్దా? టికెట్లు బుక్ చేసి పైసలు ఇచ్చి సినిమా కాతే లవ్ సినిమాకు. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. లవ్ సినిమాకి పోతాడంట. పైసా రాత్రి అయితే సినిమాకి తీసుకుపోతున్నా సోనంని. అమ్మ వస్తుందా ఇంకా ఎవరు వస్తారా నాకు తెలియదు. నిన్ననేమో ఈమె రమ్మ పాపం. ఇప్పుడు అరే లేని కొట్లాట సినిమానే వద్దురా. ఈ బట్ట సేమ్. నొల్లి పెట్టకు లేకపోతే సోనం ఒక్కదన్నా హ్యాపీగా ఎంజాయ్ చేసి సరే ఏమని తీసుకోవద్దా? నవ్వుతూ చెప్పు, ఆనందంగా చెప్పు. ఏమని తీసుకోవద్దా? ఒక్కడని కాదురా అందరం కలిసి పోదామని చెప్పు. అందరం కలిసి కానీ స్నాపులు పెట్టకమని చెప్పు. నువ్వేమో సోనం వస్తుంది పెట్టుకుంటా నీకు స్నాప్